గాజువాకలో జనవరిలో జరిగిన 2 కుటుంబాల తగాదా విషయంలో రోజారాణి అనే మహిళ తనకి పోలీసుల ద్వారా న్యాయం జరగలేదని పోలీసులపై ఆరోపణ చేసింది. ఈ విషయంలో స్పందించిన సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ్ గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. జనవరి నెలలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 2 కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఆ విషయంపై పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఇరు పార్టీలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, తర్వాత వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో రోజారాణిపై వచ్చిన ఫిర్యాదును ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో తిరస్కరించామని చెప్పారు. అలాగే రోజారాణి ఇచ్చిన ఫిర్యాదుతో మరో పార్టీపై కేసు నమోదు చేయడంతో పాటు వీడియోల ఆధారంగా మరో సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశామని వెల్లడించారు. పోలీసులు తీరు పట్ల అసత్య ప్రచారాలు మానుకోవాలని పేర్కొంటూ చట్టానికి లోబడి పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థపై కొందరు చేస్తున్న ఆరోపణలను విశాఖ సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ త్రినాథ, గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఖండించారు. ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది. రెండోది ఏంటంటే 354 సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది. ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు వాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏదైనా చట్ట పరిధిలో మాత్రమే మేము చేయగలం. చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీసు వారికి ఏ రకమైన రైట్ లేదు. కాబట్టి మీరందరూ గ్రహించారు, అది పోలీసు పరిధిలో చట్ట పరిధిలో మాత్రమే చేస్తారు, చట్ట పరిధి దాటి చేయరనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆవిడకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసు మేము తీసేసాం. అలాగే 354 సెక్షన్ కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద మరొక మెమో ఫైల్ చేసి కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసుతోలుగా తీసినట్టు ఆధారం కూడా మేము చూపించడం జరిగింది. అలాగే 354 సెక్షన్ కోర్టులో యాడ్ చేసినట్టు అది కూడా ఆవిడకి ఆధారం చూపించడం జరిగింది. ఇందులో పోలీసు వారు నిష్పక్షపాతంగా చట్టపరంగా ఏదైతే లాకు లోబడి మాత్రమే చేయగలిగాం. కాబట్టి ఇది మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.